ఏది ఎక్కదు నీ బ్రెయిన్కి నువ్వు దాన్ని రియలైజ్ అయ్యేదాకా. కొన్నిసార్లు నీ లైఫ్లో ఏదైనా ఒక బాధాకర సిచ్యువేషన్ జరిగి నువ్వు బాధపడుతూ ఉంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు అందులో 2-3 అన్నా వచ్చి నీకు ఇది కాదు, నువ్వు బాధపడకు, ఇది చేయకు, అది చేయకు అంటే నువ్వు వినవు. అరే లైఫ్లో ఈ బాధలన్నీ వెరీ టెంపరీ అంటే నువ్వున్న ఆ ఫేజ్లో నీకు అది వినాలనిపించదు. నమ్మబుద్ధి అసలుకే కాదు. లేదు నాకు అదే కావాలి, ఇదిలా జరుగుండకూడదు, ఎందుకు ఇలా అయ్యింది, లేదు 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 అని నువ్వు వాదిస్తూనే ఉంటావు. కానీ టైంతో పాటు నువ్వు కూడా తెలుసుకుంటావు, లైక్ కొన్ని ఇయర్స్కో ఆ రోజు వాళ్ళు చెప్పింది నిజమే కదా, నేను అంత టైం వేస్ట్ చేసి ఉండకూడదు బాధపడడానికి అని రియలైజ్ అయ్యి ఉంటావు. కానీ అప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఇట్స్ నాట్ పాసిబుల్ ఇమ్మీడియట్లీ నువ్వు అర్థం చేసుకోవడానికి, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్న అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు ఆర్ లేదంటే ఎందుకు చెప్తున్నారు, మైట్ బి వాళ్ళు చెప్పేది నిజమా లేదా అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికన్నా కొంచెం టైము స్కోపు ఇవ్వు.